నేను దీపం వంటి వాడిని. వెలుతురుని ఇస్తాను. ఆ వెలుతురు ఇతరుల లాభానికి వాడుకుంటారో, నష్టపోతారో నాకు సంబంధం లేదు అన్న ప్రేమ్ చంద్ జయంతి నేడు 1880 జూలై 31న ఉత్తరప్రదేశ్ వారణాసిలో జన్మించారు. నవాబ్ రాయ్ అనే పేరుతో తొలి రచనలు చేశారు. ఆయన వ్రాసిన దేవస్థాన రహస్య అనే చిన్న నవలలో ఆలయ పూజారులలోని అవినీతిని, పేద మహిళలపై లైంగిక దోపిడీ కనిపిస్తుంది. సాంఘిక జీవనంలో మంచితనాన్ని, మనిషితనాన్ని పెంపొందించడానికి హిందీ, ఉర్దూ భాషలలో తన రచనల ద్వారా కృషి చేశారు ప్రేమ్చంద్. ప్రేమ్చంద్ రచనలు గోదాన్, కర్మభూమి, గాబాన్, మానసరోవర్, ఈద్గా మొదలైనవి. మొదట ప్రచురింపబడిన కథ దునియా కా సబ్సే అన్మోల్ రతన్. ప్రేమ్చంద్ కథలు ఎక్కువగా భారత స్వతంత్ర ఉద్యమం ద్వారా ప్రభావితమైన దేశభక్తి భావాలను కలిగి ఉంటాయి. ప్రేమ్చంద్ రచనలు చాలా వరకు ఆయన మరణానంతరము ఆంగ్లము, రష్యన్ భాషల్లో అనువదించబడ్డాయి. ఈయన రచనలు హేతుబద్ధమైన దృక్పథాన్ని వర్ణిస్తాయి.